ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 5వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఆదివారం. తిథి తదియ. ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి చవితి. నక్షత్రం విశాఖ. రాత్రి 10 గంటల 28 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 53 నిమిషాల నుంచి 4 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుంచి 5 గంటల 21 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 35 నిమిషాల నుంచి 5 గంటల 21 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు. ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి. ఈరోజు సంకష్టహర చతుర్థి చాలా పవర్ఫుల్ డే. అసలు ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈరోజు పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో కష్టాలు ఇబ్బందులు రావడం, కొన్నిసార్లు ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో దారి కనిపించక సతమతం అవ్వడం చాలా సహజం. ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి మన పెద్దలు ఎన్నో మార్గాలు సూచించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది, ఎంతో శక్తివంతమైనది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. అసలు సంకటం అంటే కష్టం, ఆటంకం లేదా ఆపద. హర అంటే తొలగించేది అని అర్థం. అంటే మన జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే సకల కష్టాలను, విఘ్నాలను సమూలంగా తొలగించే పవిత్రమైన రోజే ఈ సంకష్టహర చతుర్థి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. మన హిందూ ధర్మంలో ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి ఈ రోజు అంటే ఎంతో ఇష్టం. ఏ మంచి పని మొదలుపెట్టినా, అది పెళ్ళైనా, గృహప్రవేశమైనా లేదా పిల్లల చదువైనా సరే, ఆ పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా మనం బొజ్జగణపయ్యను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా కేటాయించిన ఈ చతుర్థి రోజున ఆయనను భక్తి శ్రద్ధలతో కొలిస్తే మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయని ప్రగాఢమైన నమ్మకం. పైగా ఈ ఏప్రిల్ 5న వస్తున్న చతుర్థికి మరో గొప్ప విశిష్టత ఉంది. ఇది చైత్రమాసం, అంటే మన తెలుగు సంవత్సరంలో తొలి నెల. ఈ కొత్త సంవత్సరంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే వచ్చే ఈ సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని వేడుకుంటే ఈ ఏడాదంతా మనకెదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి మనం తలపెట్టిన పనులన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. ఈరోజు పూజ ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి అని చాలామంది కొంచెం కంగారు పడుతుంటారు. వీలైన వారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రంగా పవిత్రంగా అలంకరించుకోవాలి. ఒక పీట మీద పసుపు లేదా ఎర్రటి బట్ట పరిచి దానిపై మన ఇంట్లో ఉండే వినాయకుడి ప్రతిమను లేదా పటాన్ని ఉంచుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక మనందరికీ తెలుసు, ఎర్రటి మందార పూలతో అలంకరించుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు. వీటిని వండి పెడితే ఆయనకు ఎంతో సంతోషం. ఒకవేళ ఉద్యోగాల వల్ల సమయం లేక వండడం కుదరని పక్షంలో కాస్త బెల్లం ముక్క లేదా 2 పండ్లు భక్తితో పెట్టినా ఆ స్వామి ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా స్వామివారి అష్టోత్తరం లేదా వినాయక దండకం, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఉపవాసం. సాయంత్రం వేళలో చేసే చంద్రదర్శనం. ఉదయం పూజ పూర్తయినప్పటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం ఈ వ్రత నియమం. అయితే అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు కఠినమైన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వారు పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, మనసును భగవంతుడికి దగ్గరగా ఉంచడం. రోజంతా వీలైనన్ని సార్లు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకుంటూ కోపతాపాలకు, అసూయ ద్వేషాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక మళ్ళీ స్నానం చేసి స్వామివారికి దీపారాధన చేసి హారతి ఇవ్వాలి. ఆ తరువాత ఆకాశంలో చంద్రుణ్ణి చూసి నమస్కరించుకొని అర్ఘ్యం వదలాలి. ఇలా చంద్రదర్శనం చేసుకున్న తరువాతే ఉపవాస దీక్షను విరమించి స్వామికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలి. ఈ రాత్రిపూట చంద్రుణ్ణి చూసి ఆరాధించడం వల్ల మనసులోని భయాలు, ఆందోళనలు, మానసిక ఒత్తిళ్లు పూర్తిగా తొలగిపోయి అనిర్వచనీయమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మానసిక ఒత్తిడితో, ఆర్థిక ఇబ్బందులతో లేదా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
పిల్లల చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో వచ్చే చిన్న చిన్న కలహాలు, ఇలా ఎన్నో సమస్యలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అలాంటి వారందరికీ ఈ సంకష్టహార చతుర్థి పూజ ఒక అద్భుతమైన మార్గదర్శి లాంటిది. స్వామివారిని ఈరోజు మనసారా వేడుకుంటే పనుల్లో ఉన్న ఆటంకాల వల్ల వచ్చే కోపాలు తొలగిపోయి విజయం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. వివాహం కాని వారికి పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి. ఏళ్ల తరబడి సంతానం లేక బాధపడుతున్న వారికి ఆ పార్వతీ తనయుని ఆశీస్సులతో ఆ లోటు తీరుతుంది. మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ఆ స్వామి పాదాల దగ్గర ఉంచి, తండ్రి నా భారం నీదే, నా కష్టాన్ని నువ్వే కడతీర్చాలి అని పూర్తి నమ్మకంతో వదిలేస్తే ఆ విఘ్నహర్త మనకు ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తాడు. మనలో దెబ్బతిన్న ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరుగుతుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. జీవితం అంటేనే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు భగవంతుని మీద ఉండే విశ్వాసమే ఇస్తుంది. ఏప్రిల్ 5వ తేదీన వచ్చే ఈ చైత్రమాస బహుళపక్ష సంకష్టహార చతుర్థిని మనమంతా ఒక మంచి అవకాశంగా భావిద్దాం. ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆ స్వామిని తలుచుకుందాం. ఈ ఆదివారం రోజు ఓం సూర్యనారాయణాయ నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోబలం పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ధనలాభం ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. చక్కటి ఆలోచనలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. ఎవరితోనూ వాగ్వాదం చేయకండి. వృధా ఖర్చు ఉంటుంది. ఆలోచించి ఖర్చు పెట్టండి. ఒక పనిలో శీఘ్ర విజయం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. శ్రమ అధికమైన ఫలితం బాగుంటుంది. చేపట్టిన పనులకు తోటివారి సహకారం అందుతుంది. ధర్మ మార్గంలో చేసే ప్రయత్నం సత్వర విజయాన్ని ఇస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. దేనికి కుంగిపోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ఉద్యోగ జీవితం పర్వాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. కొందరికి ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సన్నిహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి, ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. స్థిరాస్తుల విక్రయాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో అవరోధాలు తొలగుతాయి. గత అనుభవంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తుంది. దైవ బలంతో అదృష్టం పడుతుంది. కష్టే ఫలి అన్న విధంగా ఉంటుంది. పని ప్రారంభంలో ఆటంకాలు ఉన్నా కార్య సఫలత ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు రానియకండి. పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు నూతన కార్యాలయం ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు తగ్గుతాయి. మీలోని దానగుణం వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మనోబలంతో విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఒత్తిడిని తట్టుకుంటూ జాగ్రత్తగా పనులను పూర్తి చేయాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. మానసిక దృఢత్వం అవసరం. సహాయం చేసేవారు ఉంటారు. ఒక మెట్టు దిగైనా సరే పని చేసుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు అవుతుంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధి వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయాలి.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభించండి. పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోండి. కలిసి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకండి. కొందరి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కొన్ని వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంట బయట మీదే పైచేయిగా నిలుస్తుంది. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఒక సమాచారం మీలో కొంత మార్పుకు సహకరిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొన్ని రాజీ మార్గాలు అనుసరిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. గత వైభవం లభిస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. అభిష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగ రీత్యా ఎదుగుదలకు అవకాశం ఉంది. సుఖ సంతోషాలు ఉంటాయి. శత్రుదోషం తగ్గుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. నూతన వస్తు వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థత సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. పారిశ్రామికవేత్తలు పూర్వానుభవాలతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. నవగ్రహ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి యోగ్యమైన కాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మంచి ఆలోచన విధానం ఏర్పడుతుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. సంతోషంగా గడుపుతారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. చంచల స్వభావం రాకుండా చూసుకోవాలి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సలహాల మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. సర్దుకుపోయే ధోరణి అవసరం. వ్యాపారం బాగుంటుంది. కొందరి వల్ల కలిసి వస్తుంది. ఆశయ సాధనలో శ్రమ పెరుగుతుంది. అంతఃకరణ శుద్ధితో సరైన నిర్ణయం తీసుకోండి. అది ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మేలు జరుగుతుంది. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీకు అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. యత్న కార్యసిద్ధి ఉంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. సమాజంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయానికి డోకా లేదు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. మనోబలం రక్షిస్తుంది. వృత్తిపరమైన ఎదుగుదల లభిస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తు ప్రాప్తి. శత్రుదోషం పోతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పెద్దవారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి. వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ఉన్నత పదవి లాభం సూచిస్తుంది. మనసులోని కోరిక ఒకటి తీరుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తే కార్యసిద్ధి సొంతమవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. శుభవార్తను వింటారు. ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంటుంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్తను వింటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. సంతానం పురోగతి సాధిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి బాగుంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కొన్ని పనులు ముందుకు సాగుతాయి. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పరపతి పెరుగుతుంది. వస్తు లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొత్త కార్యక్రమాలను చేపడతారు. విష్ణు దర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఆశయం నెరవేరుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ధన లాభం ఉంది. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. ఒడిదుడుకులు ఉన్న కార్యసిద్ధి ఉంది. కాలం అనుకూలిస్తుంది.
ఊహించని శుభం ఒకటి జరుగుతుంది. ఆరోగ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారుతారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఆస్తుల వివాదాలు తీరుతాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. పనులు కొంత నిదానిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మంచి సమయం ఇది. ఇప్పుడు చేసే పనులు బ్రహ్మాండమైన విజయాన్ని ఇస్తాయి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమిస్తారు. వాహన సౌఖ్యం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు నిలిపివేస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలమైన సమయం ఇది. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి వాచాలు మోగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. వృత్తి నిపుణులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు మనసులోని ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. శ్రమ అధికమైన అంతిమంగా విజయం వరిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఒత్తిళ్లు ఉన్నా గుర్తింపు లభిస్తుంది. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయం ఫలిస్తుంది. చంచలత్వం వల్ల కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. ఆపదలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరే సమయం ఇది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. చక్కటి విజయం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. చిత్తశుద్ధితో పని ప్రారంభించండి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ముందు చూపు బంగారు భవిష్యత్తులు ఇస్తుంది. మిత్రుల సహకారాన్ని తీసుకోండి. న్యాయపరంగా విజయం ఉంటుంది. చదువులు, ఉద్యోగాల్లో పిల్లల పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహన యోగం ఉంటుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. లక్ష్యాన్ని చేరే క్రమంలో చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి. ఒత్తిడి అధికమవుతుంది. ఆత్మీయుల సూచనలు తీసుకోండి. ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. శుభవార్తను వింటారు. వ్యూహాత్మక వైఖరితో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ మెరుగుపడతాయి. విద్యార్థులు విదేశీ విద్యా అవకాశాలు దర్శించుకునే వీలుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపార లాభం సూచిస్తుంది. మొహమాట పడితే వృధా శ్రమ మిగులుతుంది. ధర్మచింతనతో పనులు పూర్తి చేయండి. విజయం ఉంటుంది. అపోహలు తొలగి బాంధవ్యాలు బలపడతాయి. అంతా శుభమే గోచరిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో మీపై ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు, ఒత్తిళ్లు తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. మంచి ఉద్యోగంలో చేరతారు. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పర్వాలేదు. పెళ్లి ప్రయత్నం సానుకూల పడుతుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శివారాధన, నవగ్రహ స్తుతి మేలు చేస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులవుతారు. విశేషమైన శుభయోగం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి చేస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. దేనికోసం ఎదురు చూస్తున్నారో అది దక్కుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తల యత్నాలు సానుకూలమవుతాయి.
సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందర పనికిరాదు. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. తోటి వారితో సఖ్యతగా మెలగాలి. వ్యాపార రీత్యా శుభప్రదం. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో ఆనందిస్తారు. సాహస కార్యాలు ఫలిస్తాయి. ఇంట్లో వారి మాట వినాలి. మేలు జరుగుతుంది. బాగా తెలిసిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు నిలకడగా ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితురాలిని కలుసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. దేవాలయ దర్శనాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోంది. శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నాలు విజయాన్ని చేకూరుస్తాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల లభిస్తుంది. పెద్దల సహకారంతో ఒక మంచి పనిని చేపడతారు. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. బంధువులు మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. చిన్ననాటి కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పట్టుదలతో చేపట్టిన పనుల్లో విజయం తప్పక వరిస్తుంది. ఆప్తుల సలహాలు స్వీకరించడం మంచిది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. అభీష్ట స్థితి విశేషంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. మంచి వార్తను వింటారు. గృహ లాభం సూచితం. ఆస్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. శాంతి లభిస్తుంది. సూర్యారాధన శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు బ్రహ్మాండమైన శుభకాలం. ఇప్పుడు చేసే పనులు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. చక్కటి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరతారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కొందరి వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. అనవసరపు విషయాలు పట్టించుకోవద్దు. ఒక మేలు జరుగుతుంది. శుభవార్తను వింటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. మీ నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. కార్యజయం ఉంటుంది. భూలాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ యోగం అనుకూలం. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఏ పనైనా ఒక ప్రణాళిక ప్రకారం చేయండి. కలిసి వస్తుంది. ముఖ్య కార్యాల్లో సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరగనివ్వకండి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తలకు విజయాలు వరిస్తాయి. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. రవి శ్లోకం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మబలం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. మానసిక దృఢత్వంతో విజయం చేకూరుతుంది. అదృష్టం పడుతుంది. ధనలాభం ఉంది. ఒత్తిడి తగ్గుతుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. దైవ బలం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. సోదరులు మిత్రులతో మనస్పర్ధలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. సౌమ్య సంభాషణతో మిత్రత్వం పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సమస్యలు తొలగిపోతాయి. ఆనందదాయకమైన జీవితం లభిస్తుంది. ఉన్నత ఆశయాలతో ముందుకు సాగండి. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు.
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పనులు సజావుగా సాగుతాయి. వస్తు లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.